పారులు తప్పితే పాట్లు తప్పవు. ఎలా అనగా, ప్రక్క ఇంటికి సంబంధించి ఉన్నటువంటి పారును గనక మనం నిర్మించేటువంటి గృహానికి గనక పాటించకపోతే పాట్లు తప్పవు, అది దోషమవుతుంది. ఎవరి ఇష్టానుసారం వారు గృహ నిర్మాణం చేస్తున్నారు. ప్రక్క ఇంటికి సంబంధించినటువంటి పారును కూడా లెక్కలోకి తీసుకొని గృహ నిర్మాణం చేయటం అన్ని విధాలా కూడా మంచిది. లేదంటే ప్రక్క ఇంటి పారు పాటించినప్పుడు కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి, పేరు ప్రఖ్యాతలు దెబ్బతింటాయి. మరలా సింహద్వారాలు గనక పారు తప్పితే, ఒక సింహద్వారం నుండి ఇంకొక సింహద్వారానికి గనక పారు తప్పితే సంతాన నష్టం కలుగుతుంది. కిటికీలు గాని అలమరలు గాని ఒక కిటికీ నుండి ఒక అలమర నుండి ఇంకొక అలమరకి ఇంకొక కిటికీ గనక పారు తప్పితే ఖచ్చితంగా కూడా ధన నష్టం జరుగుతుంది. పిల్లర్లు గాని స్తంభాలు గాని పారు తప్పితే ప్రాణ నష్టం జరుగుటకు అవకాశం ఉంది. కాబట్టి నిర్మాణాలకు సంబంధించి పారుని అనుసరించుట అన్ని విధాలా కూడా శ్రేయస్కరం.